వర్షం పడితే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? మా ఊర్లో వాన స్టార్ట్ అయిందండి. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ చేసేసుకున్నాం. ముందుగానే ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాము. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే ఫాస్ట్గా మగ్గుతాయి. తర్వాత కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాము. తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం బాగా. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్న సైజ్ టమాటా వేసేసుకున్నామండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చిన్న సైజ్ టమాటా వేసేసుకున్నాము. దాన్ని కొంచెం మగ్గనిద్దాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. తర్వాత బాయిల్డ్ ఎగ్ ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసేసుకొని మిక్స్ చేసేద్దాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మీకు సరిపోయినంత కారం వేసుకోండి. కారం తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకున్నాము. లాస్ట్కి మీకు సరిపోయినంత కొంచెం ఉప్పు వేసేసుకోండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. మనం ఎగ్ బాయిల్డ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి.